తాగునీటి సమస్యతో అల్లాడుతున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని టీడీపీ నేతలు మరింత ఎడారి ప్రాంతాన్ని చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్ ను అధికార పార్టీ నేతలు తొలగిస్తున్నారు. ఇప్పటికే జాతీయ రహదారి 565లో పక్కనే ఉన్న సుమారు 1.5 కిలోమీటర్ల పైప్ లైన్ ను తవ్వి తీశారు. కమిషన్లు లాభాలకు కక్కుర్తిపడి ఈ పైప్ లైన్లను దర్శి నియోజకవర్గానికి తరలిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై తాగునీరు లేని ప్రాంతాన్ని మరింత నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ నీళ్లు లేక గొంతెండేటటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దుర్మార్గాలకి పరాకాష్ట ఈ పైప్ లైన్ తవ్వకం. దాదాపు ఒక్కొక్క పైపు 45,000 రూపాయలకు సంబంధించినటువంటి పైపు. గతంలో ఎప్పుడో ఇక్కడ నీటికి ఎద్దడిని తగ్గించడం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడ ఈ పైపును కొనివేయాలి అంటే ఖర్చు అవుతుందని ఆ డబ్బుని తగ్గించుకోవడం కోసం అధికారులతో కుమ్మక్కై చిన్న స్థాయి కింద ఉన్నటువంటి ఏఈ ఆర్డబ్ల్యూఎస్ దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు అధికారుల వరకు కొల్యూడై ఇక్కడ అడ్డగోలుగా పైప్ లైన్ని తవ్వివేసి ఇక్కడి నుంచి పైపులు తరలించేసి వేరే నియోజకవర్గానికి తీసుకెళ్తుంటే ఇక్కడున్న తెలుగుదేశం నాయకుడు ఇన్ఛార్జ్ డబ్బు దండుకోవడానికి చూపించేటటువంటి చొరవ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద మాట్లాడడానికి కూడా అతనికి నోరు రాదు.